సాయికృష్ణ మృతి కేసులో ఇవాళ ఏపీ హైకోర్టు కీలక విచారణ జరపనుంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ధర్మాసనం విచారించనుంది. ఇక ఇప్పటికే సాయికృష్ణ లాకర్ డెప్త్ అని సిట్ తేల్చింది. సాయికృష్ణ మృతి కేసులో ఇవాళ ఏపీ హైకోర్టు కీలక విచారణ జరపనుంది. అయితే సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ధర్మాసనం విచారించనుంది. ఇక ఇప్పటికే సాయికృష్ణ లాకప్ డెత్ అని సిట్ తేల్చింది. సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా సాయికృష్ణ తల్లి పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇందులో కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. హెబియస్ కార్పస్ పిటిషన్ పై జరగనున్న విచారణ ఇక ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఇప్పటికే సాయికృష్ణ లాకప్ డెత్ అని కూడా తేల్చారు సిట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు అంటారా? అసలు ఏం జరుగుతుంది సాయికృష్ణ కేసులో? థ్యాంక్ యూ లావణ్య. మొత్తం మీద సాయికృష్ణకి సంబంధించినటువంటి చిక్కుముళ్ళు ఒక్కొక్కటిగా విడిపోతున్నాయనే నేపథ్యంలో ఈ రోజు సాయికృష్ణ తల్లి వేసినటువంటి ఏపీఎస్ కార్పస్ పిటిషన్ ఏదైతుందో దాని మీద విచారణ జరగబోతుంది. అదే విధంగా చూస్తే అనుబంధ పిటిషన్ ఏదైతుందో ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థకి లేదంటే సిబిఐ లాంటి సంస్థకి ఈ కేసును అప్పచెప్పాలంటే సాయికృష్ణ తల్లి పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద విచారణ హైకోర్టులో జరగబోతుంది. అయితే విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అత్యంత కీలకమైనటువంటి అంకం సాగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు పోలీస్ శాఖను అటు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ఈ కేసు ఏదైతే ఈ అమానుష్య ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో ఈ రోజు జరిగినటువంటి విచారణ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ కేసులో కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తన కొడుకు కళ్ళ ముందే పోలీసులు కొట్టి చంపేశారని సాయికృష్ణ తల్లి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఆ తర్వాత శవాన్ని కూడా దానం చేసి ఆధారాలు మాయం చేశారంటూ చేసినటువంటి కన్నీరు మిన్నీరుగా చెప్తున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి ఈ రోజు కీలకంగా మారబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన ఏబిఎస్ కార్పొరేట్ పిటిషన్ అదేవిధంగా దర్యాప్తుకు రాకపోతున్న నేపథ్యంలో కూడా ఈ ఉన్నతాధికారులు ఈ కేసుని దాచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేస్తూ కూడా వేసినటువంటి అనుబంధ పిటిషన్ ఏదైతే ఉందో అది కూడా ఈ రోజు విచారణ రాకపోతుంది. అయితే ఇప్పటికే రంగంలో దిగిన సిట్టు ఇది లాకప్ డెత్ అని స్పష్టం చేసింది. ఈ కేసులో మాజీ సీఐ నాగరాజును అరెస్టు చేయగా పరారీలో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ నిందితులుగా చేరుస్తూ హైకోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం. అయితే ఇంతే కాకుండా ఈ కేసు ఇప్పటికే చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. ఈ చిక్కుముళ్ళు అన్ని కూడా సిట్ విచారణలో ఒక్కొక్క చిక్కుముడు విడబోతుందనే నేపథ్యంలో గతంలో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ ఏదైతే ఉందో దాని నేపథ్యంలోనే ఈ రోజు విచారణ సాగబోతుంది. అయితే సాయికృష్ణ తల్లి రీసెంట్ గా వేసినటువంటి మరో అనుబంధ పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు రాకపోతుందో కూడా ఈ కేసు సంచలనంగా మారబోతుందా? ఈ కేసు దర్యాప్తు సంస్థను మార్చబోతున్నారా? సిట్ నిజంగానే ఆధారాల్ని తుడిపేసినటువంటి కేసుని దాచేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే ఈ కేసులో ఉన్నత అధికారులకు వెళ్ళినటువంటి ఏదైతే నోటీసులు ఉన్నాయో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇటు డీజీపీకి అదే విధంగా సిపిని కూడా ఈ కేసును ఇన్వాల్వ్ చేయాలంటే చేస్తున్నటువంటి ఆరోపణలను కూడా తప్పించడం ప్రయత్నం దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. నిజంగానే ఈ కేసుని పూర్తి స్థాయిలో సిబిఐకి అప్పచెప్పాల్సినటువంటి ఆ ప్రాముఖ్యత ఈ కేసులో ఉందా అనే అంశాలను కూడా ఈ కోర్టు ఆడదలం చేయబోతుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక ఈ కేసు ప్రధానంగా ముందు వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ఏబిఎస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ కి సంబంధించి విచారణ ఏ విధంగా జరగబోతుంది. అంతేకాకుండా ఇప్పటికే సాయికృష్ణ మృతదేహాన్ని తగలబెట్టేస్తారు లేరు అని చెప్తున్న నేపథ్యంలో దానికి తీసుకొచ్చి అంటే సాయికృష్ణని 29న కోర్టులో హాజరుపరచాలని చెప్పినటువంటి నేపథ్యం హాజరుపరిచేటువంటి అవకాశం పోలీసులకు ఉందా అనే అనుమానాలు కూడా అంటే హాజరొచ్చే అవకాశం ఈ కేసులో ఉంటుందా? అయితే పోలీసులు ఈ దర్యాప్తు సంస్థ ఈ కేసుకు సంబంధించి కోర్టుకి ఎటువంటి వివరణ ఇవ్వబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. కొద్దిసేపట్లోనే
దీని మీద జరగాల్సినటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణ తర్వాత ఈ కేసు ఎలాంటి కీలక పరిస్థితులు సంతరించుకోబోతుందని కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. శ్రీనివాస్, అంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అంటే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కావచ్చు, ప్రధానంగా సాయి కృష్ణ తల్లి వేసినటువంటి ఏపీఎస్ కార్పొరేషన్ పిటిషన్ కావచ్చు. ఏపీఎస్ కార్పొరేషన్ పిటిషన్ అనేది చాలా కీలకమైనటువంటి ఒక పిటిషన్ గా కూడా చెప్తున్నారు. పోలీసులపై వేసేటువంటి ఈ పిటిషన్ లో ఎక్కడ అంటే ఇది ఒక ఉన్నతమైనటువంటి దర్యాప్తులకు సంబంధించినటువంటి అంశంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఏపీఎస్ కార్పొరేషన్ పిటిషన్ స్వీకరించడంతోనే ఈ కేసు ఒక సంచలనంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ కేసులో ఇన్ని సంచలనాలు నమోదయ్యాయో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. కేసుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసుకు సంబంధించి రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది. ఈ కేసులో ఎలాంటి వ్యక్తులున్నా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అంతా కూడా చాలా నిష్పక్షపాతంగా జరగాలి. అదేవిధంగా బాధితులకి న్యాయం జరగాలి. అదేవిధంగా ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా విడిచిపెట్టకుండా కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వీళ్ళందరూ కూడా శిక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అయితే దాని తర్వాత ఇలాంటి ఇలాంటి పరిస్థితులు మరలా ఒకసారి ఉత్పన్నం అవుతాయంటే పోలీస్ శాఖ దీనికి సంబంధించి ఈ కేసు ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలక అంశాలు పొందుపరిచారో అప్పుడే పోలీస్ శాఖకి ఇదొక మచ్చతునికి కూడా మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో పోలీస్ శాఖ కొన్ని నిబంధనలు అంటే ఇప్పటికే కొంతమంది పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానాల్లో కూడా పోలీస్ శాఖలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పోలీస్ శాఖలో ఏం జరుగుతుంది ఏందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా పోలీస్ శాఖ కూడా పోలీస్ శాఖలో పనిచేసే విధానాలు కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.